ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. మాల రంగయ్య గత 4-5 ఏళ్లుగా ఈ మాల రంగయ్య అనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన స్థాయిలో వినవస్తుంది. అసలు ఈ మాల రంగయ్య అనే వ్యక్తి ఎవరు, ఈ స్థాయిలో అతని గురించి రాష్ట్ర స్థాయిలో చర్చలు ఎందుకు సాగుతాయని తెలుసుకునేందుకు నేను ఎమ్మిడి నియోజకవర్గ కేంద్రానికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది అతను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఒక యువకుడని. ప్రస్తుతం మనతో ఆ మాల రంగయ్య ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాల రంగయ్య గారు. నమస్తే. ముందుగా సుమన్ టీవీ వీక్షకులకు, లైకర్స్కి, సబ్స్క్రైబ్ అందరికి కూడా జై భీమ్. ఎలా ఉన్నారండి? సార్ బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ముందుగా అండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే మీ తండ్రులు తాతల కాలం నుంచి మీరు ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబానికి చెందినవారా? మేము పూర్తిగా నిరుపేదలం అండి. మాది అరికేర గ్రామము, ఆలూరు మండలము, పత్తికొండ నియోజకవర్గం ప్రస్తుతము. సో మేమంతా కూడా వ్యవసాయమే. అమ్మ నాన్న చదువుకోలేదు, వాళ్ళు కూడా వ్యవసాయమే. మాకు భూమి కూడా ఏమీ లేదు, స్థలాలు లేవు, పొలాలు లేవు. కానీ తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. మీకున్న విద్యార్హతలు ఏంటంటే అంటే మీరు ఎంత దాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారు? నేను ఫస్ట్ టు ఫిఫ్త్ మేము అరికేర్లోనే ఎలిమెంటరీ స్కూల్లో చదివాను. తర్వాత ఏపీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ అరికేర గురుకుల పాఠశాలలో చదివానండి 10th వరకు. అప్ టు ఇంటర్ కూడా సిబెల్గల్ రెసిడెన్షియల్ గురుకులలోనే చదివాను. అప్ టు డిగ్రీ బయోకెమిస్ట్రీ నాకు తిరుపతమ్మ ఈడ మన జ్యోతిర్మయ డిగ్రీ కాలేజ్ ఆదోన్లో చదివాను. అప్ టు బీఎడ్ కూడా నలందలో పూర్తి చేశానండి. ఓకే. అంటే మీరు మీ విద్యాభ్యాసానంతరం మీరు బతుకుబండి లాగేందుకు మీరు ఏం చేశారండి? బతుకుబండి అంటే నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నానండి, ముస్లిం అమ్మాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టాలు మాకు స్వాగతం పలికాయి. అదేవిధంగా పొద్దున్న ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళా నైట్ పూట కూడా పనులు చేసుకుంటూ ఎక్కడైనా ఫ్యాక్టరీలో కానీ, రైస్ మిల్లులో కానీ, బొరుగుల బట్టిల్లో కానీ, లేదా హమాలి పని కూడా చేశాను సార్. దాదాపుగా నాకు మ్యారేజ్ అయ్యి కూడా దాదాపుగా 16 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల వరకు కష్టకాలంగానే బతికాను సార్. ఆఫ్టర్ నెక్స్ట్ ఇప్పుడు కొంచెము భగవంతుని దయ వల్ల ఏదో స్వతంత్రంగా బతుకుతా ఉన్నా. మీరు మొదట మాల మహానాడులో పనిచేశారు. తర్వాత ఇప్పుడు సమతా సైనిక్ దళ అనే ఒక సంస్థలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. అవును సార్. అసలు మీ ఈ సమతా సైనిక్ దళ అనే ఈ సంస్థ అసలు మెయిన్ మోటో ఏంటండి? అసలు సమతా సైనిక్ దళ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా స్థాపించినటువంటి సంస్థ సార్. ఈ సంస్థలో పనిచేసే ప్రతి సైనికుడు కూడా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యే దీంట్లోకి వస్తారు సార్. మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేసి ముందు నిలబడి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసేవాడే సమతా సైనికుడు సార్. అందుకోసమని ఇష్టంగా బాబాసాహెబ్ స్థాపించిన సంస్థని ఇష్టంగానే నేను ఈ సంస్థలోకి రావడం జరిగింది సార్. సమతా సైనిక్ దళ అనే సంస్థ పేరు చెప్పుకొని మీరు రౌడీ షీటర్లు, రౌడీలను పెంచి పోషిస్తున్నారనే ఒక విమర్శ ఉంది. ఇది నిజం కాదంటారా? అది జనాలకు తెలుసు సార్. మనం అనుకునే ముందుగా జనాలకి నేనంటే ఏంటో తెలుసు. ఎందుకంటే కొన్ని దుష్ట శక్తులు మాటలతోన, చట్టాలతోన అణచివేయలేనటువంటి పరిస్థితుల్లో నా వేలో నేనున్నానని చెప్పేసి నేను ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాను. ఆ సైన్యము అవసరం వచ్చినప్పుడు ఆ సైన్యంతో పని చేపిస్తాను తప్ప ఎక్కడే కానీ రౌడీ షీటర్లతో కానీ మాకు అటువంటివి ఎక్కడ లేవు. అది కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు సార్. మనిషి ఎదుగుతున్నప్పుడు కామన్ విమర్శలు, కాబట్టి వాటి గురించి నేను అంతగా పెద్దగా పట్టించుకోను సార్. ఓకే. మీ సమతా సైనిక్ దళలో ఎంతమంది సభ్యులు ఉన్నారండి? దాదాపుగా కర్నూలు జిల్లానే కాదు సార్, ఈ రాయలసీమ ప్రాంతంలోనే ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ఉన్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికంటే మాకు ఒక టీం, ఎమర్జెన్సీ టీం 1400 మంది దాకా ఉన్నారు సార్ ఈ కర్నూలు జిల్లాలో. ఏ టైం అయినా, ఏ క్షణమైనా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ చట్టానికి అతీతమై వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. అలా తయారు చేశాం సార్ మేము. ఎందుకంటే అంబేద్కర్ భావాజాలాన్ని వాళ్ళతో పెంచి పోషించడం ఒకటైతే, భారత రాజ్యాంగాన్ని, హక్కుల్ని కాపాడుకోవడం మన ధర్మం అని చెప్పేసి మేము కూడా ఒక RSSకి ఏ విధంగా అయితే ఉందో దానికి తగ్గపోరుగా మేము తయారు చేసి పెట్టుకున్నాం సార్. చెప్తాం. గత ఎన్నికల్లో మీరు టీడీపీ, మీ సంస్థ కావచ్చు, మీరు కావచ్చు, టీడీపీ గెలుపు కోసం చాలా పెద్ద ఎత్తున కృషి చేశారనే ఒక వాదన ఉంది. ఇది నిజం కాదంటారా? ఎక్కడైనా చూడండి, ఇప్పటి వరకైనా, ఇప్పుడు చెప్తున్నాను, మీ సుమన్ టీవీ ముఖంగానే చెప్తా ఉన్నాను, నా గొంతులో ఈ నీలి కండువ, బాబాసాహెబ్ అంబేద్కర్ కండువ తప్ప వేరే కండువ రాదు, రాబోదు.
ఎందుకంటే గతంలో మేము జగన్ గారు చేసినటువంటి అరాచకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నం చేశాం తప్ప ఎక్కడ కూడా టీడీపీకి ఓటేయండి అని ఎక్కడైనా చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడ ఉంటే మీరు చూపించవచ్చు. దానికి నేను సమాధానం చెప్పుకోగలను. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వంలో అరాచకాలు, మట్టి మాఫియా లాంటివి, ఇసుక మాఫియా లాంటివి, మద్యం మాఫియా లాంటివి ఎన్నో అక్రమాలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా చంపి డోర్ డెలివరీ చేయడం ఏంటండి మాకు విచిత్రంగా. చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని పక్కన నిలబెట్టుకొని 125 అడుగులు బాబాసాహెబ్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తావా? ఇదేనా మీరు ఇచ్చేటువంటి దళితులకి ఇచ్చేటువంటి మర్యాద, గౌరవము? అందుకోసమైనా మా కడుపు మండే మేము అగనిస్ట్గా, జగన్ గారికి అగనిస్ట్గా మేము చేశాం తప్ప టీడీపీకి ఓటేయండి అని ఎక్కడ కూడా మేము చెప్పిన దాఖలాలు లేవు. టీడీపీ కూడా ఏదైనా సరే దళితులకు అన్యాయం చేస్తే టీడీపీని కూడా గద్దె దింపే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. ఇప్పుడు జగన్ విషయంకి వస్తే కోడికత్తి సీను వ్యవహారంలో మీరు చాలా ఆ కుటుంబానికి చాలా సహాయం చేశారంటున్నారు. అది ఏ విధమైన సహాయం చేశారండి మీరు? సహాయం అంటే సార్, ఒక మనిషికి చట్టంలో ఎక్కడ కూడా భారత రాజ్యాంగం చట్టాలు, సుప్రీంకోర్టు కల్పించినటువంటి హక్కులు, చట్టాల్లో కూడా ఎక్కడ కూడా 5 సంవత్సరాలు, ఏ హత్యా ప్రయత్నం అయితే చేసిన వానికి 2 సంవత్సరాల వరకే జైలు శిక్ష ఉంటే, ఏ నేరం చేశాడని చెప్పి 5 సంవత్సరాలు లోపల పెట్టి ఆ పిల్లోన్ని నలిగిపోయేలాగా చేసేటువంటి అవసరం ఏముంది జగన్ గారికి? అంటే ఆయన డ్రామా ఆడించుకొని వాడు బయటికి వస్తే ఖచ్చితంగా నా డ్రామా బయటపడుతుందనేటువంటి తపనతోనే 5 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు నిరంకుశంగా ఆ పిల్లని లోపల పెట్టడం అనేది చాలా బాధాకరమని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం సార్. ఎమ్మెగనూరు జిల్లా స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు మేము మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఢిల్లీలోన మేము జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నాలు చేశాము. అదేవిధంగా బాబాసాహెబ్ తెలుగు భవన్ దగ్గర బాబాసాహెబ్ దగ్గర ధర్నా చేసిన తర్వాతనే మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ యొక్క ధర్నా యొక్క ప్రతిఫలము, మీ పోరాట ప్రతిఫలమే ఈరోజు బెయిల్ రావడానికి కూడా ప్రధాన కారణము. వాళ్ళ కుటుంబమే మమ్మల్ని హర్షించింది. ఈ విధమైనటువంటి పోరాటాలకి మన యూత్ అంతా కూడా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మేము యూత్కి కూడా మేము తెలియజేయడం జరిగింది సార్. ఇప్పుడు గోవిందమ్మ విషయంలో మీరు సాధించిన విజయం ఏంటండి? ఇప్పుడు వరకు సాధించిన విజయం అంటూ ఏం లేదు సార్. అక్కడ ఆమె జరిగినటువంటి అన్యాయానికి ఈరోజు మాల వేరు, మాదిగ వేరు అనేటువంటి విషయాన్ని ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని విభేదిస్తున్నాయి. మాల మాదిగలు వేరు అనేటువంటి కోణంలోనే మాలా మాదిగలు ఎప్పుడైనా ఒకే బ్లడ్, ఒకే రక్తం అనేటువంటి ఆలోచన కలిగించాలనే ఈరోజు మాదిగ గోవిందమ్మ, కల్లుకుంటూ గోవిందమ్మ ప్రత్యక్షంగా మేము ధర్నాలో పాల్గొని నిరాహార దీక్షలు కూర్చొని కూడా ఎస్పీ గారిని ఇమ్మీడియట్లీగా మేము అక్కడికి పిలిపించి ఆమె కావాల్సినటువంటి ఏదైతే ఉందో అందరి మీద దాదాపుగా 42-47 మంది మీద అట్రాసిటీ కేసు బుక్ చేపించి వాళ్ళని రిమాండ్ చేయడం కూడా జరిగింది సార్. ఆమెకి రావాల్సినటువంటి ఎక్స్గ్రిషియా ఏదైతే ఉందో అది కలెక్టర్ గారు కూడా మేము పెట్టాం సార్. త్వరలో ఇప్పుడు బడ్జెట్ కేటాయించారు. బడ్జెట్ వస్తేనే ఆమె ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పారు. దానికి మేము చాలా ఈ ఎమ్మెగనూరు ప్రాంతమే కదా సార్, రాష్ట్ర వ్యాప్తంగా చాలా హర్షించింది. మాలమాదిగలను చూసి చాలా సంఘాలు కూడా మమ్మల్ని హర్షించడం కూడా జరిగింది సార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమమే మా సమతా సైనిక్ దళ్ మెయిన్ మోటో అని చెప్పారు మీరు. అయితే కేవలం మాల కమ్యూనిటీ కోసం మీరు ఎక్కువగా పనిచేస్తుంటారని ఒక విమర్శ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు పోలీస్ స్టేషన్లో మీరు ఎంక్వైరీ చేసుకునే నా దగ్గరకు వచ్చారని నేను భావిస్తాను సార్. ఎక్కడైనా సరే ఒక అట్రాసిటీ కేసు జరగాలంటే అది ఏదో మాకు గొప్పనో లేదంటే మావాడు అని చెప్పే కేసులు పెట్టేటువంటి నాయకులు కోకొల్లలుగా ఉన్నారు. డబ్బు కోసం అమ్ముడు పోయే నాయకులు ఉన్నారు. ఎక్కడైతే అట్రాసిటీ ఉంటుందో అక్కడ ఏం జరిగిందనేది వాస్తవాలు కనుక్కొని వాళ్ళను కూర్చొని రాజీ చేపినటువంటి ఘనత ఒక సమతా సైనిక్ దళకే ఉంది సార్. అలా రాజీ చేస్తే అగ్రకులాలకి అమ్ముడు పోయినటువంటి వ్యక్తిని నా మీద నింద వేస్తా ఉన్నారు. అయినా సంతోషం భరిస్తాను సార్. ఎందుకంటే మేము జనాల కోసం, ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల కోసం పనిచేసే వ్యక్తులం కాబట్టి అలాంటి నిందలు భరించైనా సరే ఎన్నో అట్రాసిటీ కేసులు కూడా మేము కూర్చొని రాజీ చేశాం సార్. ఇది పద్ధతి కాదు, మనమంతా ఒకే తల్లి పిల్లలము అని చెప్పేసి రాజీ చేసిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. మీకు బయట అడిగినా కూడా చెప్తారు సార్. ఇప్పుడు ఉన్నత విద్యలను అభ్యసించిన మీరు మీ బతుకు తెరువు చూసుకోకుండా ఈ సమాజం కోసం ఎందుకు పాటుపడుతున్నారు? ఫస్ట్ మనం ఉద్యోగాల్ని మన ఆరోగ్య భద్రత చూసుకునే వ్యక్తులు ఆశాపరుడు సార్. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే మనకు ఉద్యోగము ఏదైనా కానీ. వ్యవస్థనే బాగలేనప్పుడు, వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థలో మనం ఉద్యోగం చేసి ఏం సాధించాలనుకోని సార్. ఉద్యోగాల్లోకి పోయేది కూడా సమాజ సేవ కోసమే. సమాజమే బాగలేనప్పుడు సమాజ సేవ ఏ రకంగా
చేయగలుగుతాం అనేది నా మనస్సాక్షి అంతరాత్మ ఒప్పుకోకనే ఈ సంఘాలు ప్రజా సంఘాల్లో తిరుక్కుంటూ తెలిసినటువంటి న్యాయాన్ని చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను సార్. ఓకే అండి, మాల రంగయ్య అనే వ్యక్తికి బలం ఏంటి, బలహీనత ఏంటి? సార్ నా బలము నా జనం, నా కులం, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, నా బలహీనత కూడా వాళ్లే సార్. ఈరోజు ఎందుకంటే ఆర్థికంగా లేకపోయినా సార్, ఈరోజు వాస్తవంగా తినడానికి తిండి లేకపోయినా నాకు 2 పిల్లలు సార్, ఒక కుమారుడు ఒక కూతురు. కూతురు ఇక్కడే బనవాసిలోన మనకు నవోదయలో చదువుతా ఉంది సార్, ప్రజెంట్ ఇప్పుడు 9th క్లాసు. వాస్తవానికి బాబాసాహెబ్ని ఎప్పుడైతే నేను ఆశయంగా చూసుకున్నానో ఆయన జీవితం నాలో చూసుకుంటున్నాను సార్. ఎందుకంటే బాబాసాహెబ్ గారి భార్య రమాబాయి గారు పిడికలు మట్టి ఆ పేడ కలిపి పిడికలు కొట్టి చదివిచ్చినటువంటి దాఖలాలు మనం ఈ రాబోయే తరానికి ఏదైతే ఆదర్శంగా తీసుకోవాలో, నా భార్య కూడా అదే విధంగా బట్టలు కుట్టి ఈరోజు నాకు వస్తుందో లేదో తెలియదు సార్. నేను సంపాదన ఎట్లా ఉందో బయటికి పోతే 10 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ ఆమె బట్టలు కుట్టి ఈ సంఘాన్ని పోషిస్తుందనేది వాస్తవం సార్. నా సంపాదన లేదు, కానీ ఆమె సంపాదనతోనే ప్రజెంట్ వాస్తవంగా అయితే ఈ సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాను సార్. సమతా సైనిక్ దళ్ పేరిట వందలాది మంది అనుచరులను మెంటేసుకుని మీరు సంఘంలో అరాచకాలు సృష్టిస్తున్నారనే ఒక విమర్శ ఉందండి, దీనిపై మీరు ఏమంటారు? వాస్తవంగా చెప్తాను, దళితుల జోలికి వస్తే ఏ రాజకీయ పార్టీ నాయకునైనా ఎవరిని వదిలిపెట్టే సమస్య అయితే లేదు. మేము చట్టాలకి లోబడి పనిచేస్తాం, కోర్టులకి, మేము పోలీస్ స్టేషన్లకి లోబడి పనిచేస్తూ ఉన్నాం. వాటిని కాదని బిహేవ్ చేస్తే మేము ఏం చేయాలనుకున్నాం చేయడానికి ఖచ్చితంగా వాస్తవంగా ముందుకున్నాం, ఇప్పటి వరకు కూడా రెడీగానే ఉన్నాం. దాన్ని చూసి రౌడీజం అనుకుంటే అది మీ భ్రమ. ఈరోజు నా స్వార్థం కోసమో నా కోసమో నేను ఇంతమందిని వెంటేసుకొని చేసి ఉంటే ఈరోజు 1500 రూపాయలు చిన్న కొట్టంలో, బాత్రూమ్ లేని కొట్టంలో జీవించాల్సిన అవసరం నాకు లేదు సార్. ఒక 1500 రూపాయలు కొట్టంలో బతకాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజు ఇదే ఎమ్మెగనూరు నియోజకవర్గం, కర్నూలు నియోజకవర్గాల్లోన కొన్ని వేల కోట్లు, లక్షల రూపాయలు వసూలు చేసుకొని వడ్డీలకిచ్చి బతుకుతున్నటువంటి నాయకులు 100 మంది ఉన్నారు సార్ ఈ ప్రాంతంలో. మరి నాకెందుకు ఈ కర్మ? నేను తినేవాడైతే, రౌడీజం చేసేవాడైతే నాకు అడ్డు ఏది నిలబడదు సార్. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చేవాళ్ళు, రాజకీయ పార్టీ రాజకీయ నాయకులకు కూడా డబ్బులు ఇస్తేనే వస్తారు, తిండి పెడితేనే, మద్యం తాపితేనే వస్తారు, కానీ నాకు పిలిస్తే వస్తారు సార్. ఈరోజు నా ముందు, నా వెనక, నా బలం, నా బలహీనత వాళ్లే సార్. ఈరోజు సావాలన్నా, నన్ను చంపాలన్నా వాళ్ళకే వదిలేశాను. ప్రెసెంట్ పాలిటిక్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా పూర్తిగా కలుషితమైపోయాయి, అంటే డబ్బుతో కూడుకున్న రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి. అవును సార్. మీ ఒపీనియన్ ఏంటండి ఈ విషయంలో? అది 100% వాస్తవమే కదండి. ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఏ ఒక్కరికి కూడా, ఏ ఒక్క కులానికో మతానికో ఏ దానికి కూడా ఉపయోగపడని రాజకీయాలు, వాళ్ళు దోచుకొని తినడానికే రాజకీయాలు తప్ప వ్యవస్థ కోసం పనిచేసేటువంటి రాజకీయాలు లేవు సార్. మనకు కావాల్సినటువంటి రాజకీయాలంటే గతంలో ఉన్నటువంటి రాజకీయాలు, దామోదరం సంజీవయ్య గారు ఒక చిన్న ఇల్లు కూడా లేనటువంటి ముఖ్యమంత్రి, 2 సంవత్సరాలు కష్టపడినటువంటి ముఖ్యమంత్రి, సొంత ఇల్లు లేనటువంటి వ్యక్తి. ఆ రాజకీయం కావాలి సార్ మాకు. ఆ రాజకీయాలు అయితే వ్యవస్థలో మార్పు వస్తుంది, వ్యవస్థ అనేది మార్పు వస్తుంది. రేపు అగ్రరాజ్యమైనటువంటి అమెరికాను కూడా ఢీ కొట్టడానికి ప్రయత్నం చేసేటువంటి భారతదేశము, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నటువంటి స్వరాజ్యం అనేది ఆ రోజు వస్తుంది తప్ప ఈ కుళ్ళు రాజకీయాలతోన కృషించిపోయింది సార్. భారతదేశం పూర్తిగా వ్యవస్థ నాశనం అయిపోయింది. ప్రస్తుత ఆధునిక యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? సార్, వ్యవస్థ కోసం, మన కుటుంబము, మన స్వలాభం కోసము, మన కోసమే అనేటువంటి స్వార్థం లేకుండా వ్యవస్థ గురించి కూడా కనీసం ఆలోచించండి. ఈరోజు భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నా కూడా కనీసం తినేకి తిండి లేనటువంటి నిరుపేదలతో వెనకబడినటువంటి భారతదేశం సార్ చూస్తూ ఉన్నాము. కాబట్టి కనీసం మనం చదువుకున్నటువంటి వ్యవస్థలో కనీస బాధ్యత సార్. ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి చాలామంది అంటూ ఉన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరినే దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగం రాశారని చెప్తా ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నాను సార్, మీరు భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి, హక్కుల గురించి తెలియాలి, అందరు వాడని తెలియాలంటే మీరు మీ ఇంట్లో పెట్టుకున్నటువంటి బైబిల్, ఖురాన్, భగవద్గీత పక్కన భారత రాజ్యాంగానికి చోటు ఇవ్వండి. అదేవిధంగా టీవీల్లోనూ వందలు టైం టు టైం 24 గంటలు శాస్త్రాల మీద, ఉపనిషత్తుల మీద, వాటి మీద వీటి మీద ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలు, వీటి కంటే 1 గంట భారత రాజ్యాంగం గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు వ్యవస్థ అనేది మారుతూ ఉంటుంది సార్, ఖచ్చితంగా మారుతుంది సార్. సమతా సైనిక్ దళ్ పేరిట వందలాది మంది అనుచరుల ఓట్లను మీ గుప్పెట్లో ఉంచుకొని ఈ అభ్యర్థులు, అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి మీరు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు గత ఎన్నికల్లోనే ఒక ఆరోపణ ఉంది. దీనిపై మీరేమంటారు? ఎక్కడైనా సరే ఇప్పటికైనా పబ్లిక్గా మీ సుమన్ టీవీ దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి ఛానల్
ఈ ఛానల్లోనే సవాలు విసురుతున్నా, ఎక్కడే కానీ ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఇప్పటి వరకైనా ₹1 నేను ఇచ్చాను అనేటువంటి ఆధారం చూపగలిగితే ఈ భవిష్యత్తులో నేను ఇక్కడ కనపడను సార్. నేను ఖచ్చితంగా చెప్పేటువంటి వాస్తవ మాట. నేను ఎక్కడ రంగయ్య అంటే ఒకటే సార్, ఎక్కడ చేయి జాచడు. నిజాయితీ నీతి ఉంటుంది కాబట్టే ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా మాకంటే గౌరవము విలువ ఇస్తుంది సార్. ఎందుకంటే మేము ఎక్కడ లాలూచి పడేటువంటి సమస్య లేదు. తప్పు ఉన్నదంటే తప్పనే చెప్తాం సార్. ఎన్ని రాజకీయ ప్రలోభాలకి తలొగ్గే సమస్యనే లేదు సార్. అందుకోసమనే మీకు కావాలంటే మీరు ఆధారాలు సంపాదిస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ప్రజల మనిషిని చెప్పుకుంటున్న మాల రంగయ్య పైన కొన్ని కుల సంఘాల నాయకులే ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటండి? అది వాస్తవమే సార్. ఇప్పుడు వాస్తవాలకి నీతి నిజాయితీలకి ఒక కుల సంఘం ఒక నాయకత్వం ఎలా ఉండాలనేటువంటి నేర్పించేటువంటి స్థాయికి మేము ఎదిగాం కాబట్టి వాళ్ళు ఏదో మద్యంకో డబ్బులకో తిండికో తిప్పలకో వాళ్ళ స్వలాభంకో ఏదో ఒకటి జరుగుతూ ఉండేది ఈ సంఘాలు పెట్టుకునేసి. ఇప్పుడు ఎప్పుడైతే రంగయ్య వచ్చినాడో పూర్తిగా ఇంట్లో వాళ్ళ ఇంట్లో భారం అయిపోయి నా మీద లేనిపోని ఆరోపణలు, ఏ విధంగా ఎక్కెక్కడో ఉన్నోడు ఎక్కెక్కడికో వచ్చి ఏ విధంగా ఈ రాజ్యం చెలాయిస్తాడనడము, అక్రమ కేసులు బనాయించడము. మొన్నట్టు కూడా 2 లక్షలు తీసుకున్నాను, అది ఏదో డబ్బులు తీసుకున్నానని చెప్పేసి చదువుకున్న నా ఎంట తిరుగుతున్న నా అనుచరులు నా తమ్ముల మీదనే కేసు కట్టినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ రోజు కాకుంటే రేపైనా సరే వాళ్ళ మీద కంపల్సరీగా యాక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది సార్, తప్పకుండా. ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఎక్కడ కూడా క్షమాపణ కోర్టు ఇవ్వచ్చు, చట్టాలు ఇవ్వచ్చు, రాజ్యాంగం ఇవ్వచ్చు, కానీ రంగయ్య మాత్రం ఇచ్చేటువంటి సమస్య ఉండదు, అవకాశం ఉండదు. తప్పు చేస్తే తప్పుకు ఖచ్చితంగా దాన్ని ఫలితం అనుభవించాల్సిందే. అది మా రూల్ సార్. అది రాజకీయ నాయకులు సైతం భయపడే స్థాయిలో మీ సమతా సైనిక దళం ఉందంటున్నారు. అంటే ఈ సమతా సైనిక దళం సంబంధించిన సభ్యులు చట్ట పరిధిలో కానీ చట్టాన్ని అతిక్రమించి కానీ పోతారు అనే ఒక వాదన ఉంది. ఇది వాస్తవం అంటారా? ఖచ్చితంగా సార్. అంటే చట్టాన్ని పరిధి దాటిపోరు, కాకపోతే చెప్పినటువంటి విషయాలు చట్టబద్ధంగా వాళ్ళు విని మసులుకుంటే మంచిగానే ఉంటుంది. దానికి పబ్లిక్కి చట్టాలకి వ్యతిరేకంగా వాళ్ళ అధికారులను కూడా భయపెట్టగలము. మేము రాజకీయ పార్టీలో తిరుగుతాం, ప్రభుత్వాలు మాదంటే మా పని కూడా మేము చేయాల్సి వస్తుంది సార్. ఓకే అండి, అటు రాజకీయ నాయకుల్లో కావచ్చు ఇటు ప్రజల్లో కావచ్చు మీరు ఆశిస్తున్న మార్పు ఖచ్చితంగా వస్తుందంటారా? తప్పకుండా రావడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాం సార్, 100% కూడా. ఎందుకంటే ఈ గ్రామాల్లో ఇంకా అంటరానితనం, 2 గ్లాసుల పద్ధతి చాలా బీభత్సంగా ఉంది. అందుకోసమనే మేము మా కులాల కంటే మా దళితుల కంటే ఎక్కువగా కూడా అగ్ర కులాలకి వివరిస్తున్నాం. అయ్యా బాబాసాహెబ్ చెప్పినటువంటి ఈరోజు మాకు 15% రిజర్వేషన్ మా దళితుడు అంటున్నారు, 25% బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ బాబాసాహెబ్ చెల్లుతుంది. మరి మీ మీద ప్రేమ ఎక్కువ ఉందా, మా మీద ప్రేమ ఎక్కువ ఉందా? మీ మీద ఎక్కువ ఉంది, మీరు పూజించాలి ఆయన్ని, మేం కాదు. కాబట్టి ఈ విషయాలు చట్టాలు ఏం చెప్తా ఉంది, ఎక్కడ ఏమిచ్చాడు, ఈ హక్కులు ఏంటనేది జనాల్లో పబ్లిసిటీ తీసుకొని వెళ్ళడమే మా యొక్క ముఖ్య ఆచరణగా పెట్టుకున్నాం సార్. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ప్రతి పల్లెల్లోనే తిరుగుతాం సార్. తిరిగి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వ్యవస్థలో మార్పు తీసుకోవడానికి ఖచ్చితంగా సహకరిస్తాం సార్. ఓకే రంగయ్య గారు, మీరు ఆశించే మార్పు రావాలని సిన్సియర్గా కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, తప్పకుండా.